మనిషిని బలపరిచేది సువార్త. మనిషిని ఇదిగో పడినటువంటి వ్యక్తిని పైకి లేవనెత్తేది సువార్త. మనిషికి స్వస్థత ఇచ్చేది సువార్త. మనిషికి రక్షణ ఇచ్చేది సువార్త. పరలోకాన్ని ఇచ్చేది సువార్త. పాతాళం నుండి తప్పించేది సువార్త. ఈ సువార్తని ఏం చేయాలంటే, ఎలాగైతే గాబ్రియలు దూత వచ్చి గొర్రెల కాపరికి ప్రకటించారో, మనము కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక గురించి మనము కూడా ప్రకటించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రకటించాలి. నీ భార్యకు ప్రకటించాలి, నీ భర్తకు ప్రకటించాలి, నీ అమ్మానాన్నకు ప్రకటించాలి, నీ బంధువులకు ప్రకటించాలి, నీ స్నేహితులకు ప్రకటించాలి, తెలిసిన వాళ్ళకు ప్రకటించాలి, తెలియని వాళ్ళకు ప్రకటించాలి. ఇదిగో సువార్త ఎంత మాత్రము ఏ మాత్రం మూలన ఉండకూడదు. నీ యేసు క్రీస్తు ప్రభుల వారి సువార్త తూర్పు పడమర ఉత్తర దక్షిణగా నలు దిశలుగా సువార్త విస్తరించాలి. యేసు ప్రభుల వారు వచ్చింది ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం. ఆయన సువార్త చేసింది 3.5 సంవత్సరాలే. హల్లెలూయా. ఆ 3.5 సంవత్సరాలు యేసు క్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యులను తయారు చేశాడు. ఈ 12 మంది శిష్యులు 12 మార్గాలలో వెళ్ళిపోయి సువార్తను ప్రియ దేవుని బిడ్డలారా వెదజల్లారు. ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మిస్తే మన ఇండియాకు, మన భారతదేశానికి సువార్త వచ్చిందంటే అక్కడ ఉన్నవారు వచ్చి దేవుని యొక్క బిడ్డలారా మన మధ్యకు సువార్తను మోసుకొని వచ్చి ప్రకటించారు గనక దేవుని యొక్క బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి మనకు తెలిసింది. హల్లెలూయా.